జీశాట్ 19 ప్రయోగాన్ని విజయవంతం చేయడం ద్వారా దేశంలోని మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ఇస్రో మార్గం సుగమం చేసింది. కేబుల్ వెళ్లని ప్రాంతాలకు అంతరిక్ష ఆధార వేదిక ద్వారా అంతర్జాల సదుపాయం కల్పించనుంది. పెద్ద ఎత్తున విదేశీ ఉపగ్రహాలను సొంత గడ్డపై నుంచి ప్రయోగించడం ద్వారా ఖజానాకు కాసుల వర్షం కురిపించేందుకు సమాయత్తమైంది. ఉపగ్రహ ప్రయోగాలకు దిగ్గజం లాంటి జిఎస్ఎల్వి మార్క్ 3 ద్వారా మనుషులను అంతరిక్షంలోకి పంపే దిశగాను ఇస్రో కీలక ముందడుగు వేసింది. జిఎస్ఎల్వి మార్క్ 3 D1 ను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా భారీ ఉపగ్రహాల ప్రయోగాల విషయంలో భారత్ తిరుగులేని పురోగతి సాధించింది. ఇప్పటి వరకు 2300 కిలోల కంటే తక్కువ బరువున్న ఉపగ్రహాల్ని మాత్రమే దేశీయంగా ప్రయోగించిన భారత్ అంతకు మించి బరువైన ఉపగ్రహాల్ని నింగిలోకి పంపాలంటే విదేశాలపై ఆధారపడక తప్పని పరిస్థితి ఉండేది. ఈ పరిస్థితిని మార్చాలని సంకల్పించిన ఇస్రో శాస్త్రవేత్తలు అహర్నిశలు శ్రమించి బాహుబలి లాంటి రాకెట్ ను రూపొందించారు. 640 టన్నుల బరువు, 43 మీటర్ల ఎత్తున్న జిఎస్ఎల్వి మార్క్ 3 D1 వాహన నౌక భూ అనువర్తిత బదిలీ కక్షలోకి ఏకంగా 4000 కిలోల బరువైన పేలోడ్స్, దిగువ భూకక్షలోకి 10,000 కిలోల పేలోడ్స్ ను తీసుకువెళ్లగలిగేలా తయారు చేశారు. ఇంతటి భారీ రాకెట్ ను రూపొందించుకోవడం సహా విజయవంతంగా ప్రయోగించడం ద్వారా రోదసీ వాణిజ్యంలో భారత్ కీలక ముందడుగు వేసినట్లయింది. 4000 టన్నుల కన్నా ఎక్కువ బరువుండే విదేశీ ఉపగ్రహాల్ని భారత్ నుంచి ప్రయోగించేందుకు మార్గం సుగమం కాగా ఇస్రోకు కాసుల పంట పండేందుకు మరో కీలక అవకాశం లభించింది. జిఎస్ఎల్వి మార్క్ 3 D1 రాకెట్ మోసుకెళ్లిన జీశాట్ 19 ఉపగ్రహం అనేక ప్రత్యేకతలు సొంతం చేసుకుంది. సమాచార రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ఇస్రో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో అంతర్జాల సేవలు అందించేలా సమాచార వ్యవస్థను పటిష్టం చేసి డిజిటల్ ఇండియా నిర్మాణానికి ఊతమిచ్చింది. ప్రస్తుతం నింగిలో ఉన్న 6-7 సమాచార ఉపగ్రహాలు కలిసి అందించే సేవలకు సమానంగా జీశాట్ 19 పనిచేయనుంది. ఫైబర్ ఆప్టిక్ లేని ప్రాంతాల్లోనూ అంతర్జాల సేవలు అందించనుంది. తొలిసారి ఎలాంటి ట్రాన్స్పాండర్లు లేకుండా జీశాట్ 19 రూపొందించడం ప్రత్యేకత కాగా ట్రాన్స్పాండర్లకు బదులు అధునాతన విధానంలో మల్టిపుల్ ఫ్రీక్వెన్సీ బీమ్స్ రూపంలో సమాచారాన్ని చేరవేసే వ్యవస్థను ఈ ఉపగ్రహంలో ఇస్రో పొందుపరిచింది. ఈ కొత్త వ్యవస్థతో ప్రస్తుతం ఉన్న వాటికంటే 6-7 రెట్లు అధికంగా సమాచారాన్ని పంపవచ్చు. మరికొన్ని అధునాతన పరికరాలతో జీశాట్ 19 రూపొందించిన ఇస్రో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానానికి పరీక్షా వేదికగా ఈ ఉపగ్రహాన్ని మార్చింది. జీశాట్ 19 కు అవసరమైన శక్తిని అందించేందుకు తొలిసారి దేశీయంగా తయారైన లిథియం అయాన్ బ్యాటరీల్ని వినియోగించింది. రేడియేషన్ను తట్టుకుని నిలబడగల ఉపగ్రహ పరికరాలకు రూపకల్పనపై పరిశోధనలో భాగంగా జియోస్టేషనరీ రేడియేషన్ స్పెక్ట్రోమీటర్ను జీశాట్ 19 తో పాటు ఇస్రో నింగిలోకి పంపింది. జిఎస్ఎల్వి మార్క్ 3 D1 ప్రయోగం విజయవంతం కావడం రోదసి పరిశోధనలో భారత్ మరిన్ని ఉన్నత శిఖరాల్ని అధిరోహించేందుకు బాటలు వేసింది. అంతరిక్షంలోకి మనుషుల్ని పంపేందుకు భారత్ ఈ రాకెట్ నే ఉపయోగించనుంది. ఇందుకు అవసరమైన పరీక్షలను జరుపుతున్న ఇస్రో ఇప్పటికే చాలా వరకు సఫలమైంది.